నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ హిందూపూర్ ఇన్ఛార్జ్ బండారు మనోహర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కేశినేని నానిని మీరు పార్టీ అంటే మీరంటే పార్టీ సభ్యులందరూ కలిసి అంటే బయటికి పంపించారు అనే ఒక వార్త అయితే వస్తుంది. సో అసలు ఏం జరిగింది సార్? లేదండి. ఇది పూర్తిగా ఊహాగానాలే. కేశినేని నాని గారంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు గాని, లేదా లోకేష్ బాబు గారికి కానీ, ఇతర నాయకులకు కానీ చాలా అభిమానం, గౌరవం. రైట్. ఎందుకంటే కేశినేని నాని గారు తెలుగుదేశం వెంట కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ తెలుగుదేశానికి వెన్నెముగ్గా ఉన్నారు. హ్మ్. కాబట్టి ఆయన పార్టీ ఎందుకు పంపించేస్తుందండి? అయితే ఒక్కటేంటంటే ఇక్కడ వారి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వైరం. రైట్. తమ్ముడు చిన్ని గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అతన్ని కూడా ఆదరిస్తూ ఉండంగా, హ్మ్. నాని గారికి వారి మధ్య ఉన్నటువంటి స్వంత తగువుల వల్ల నాని గారు చిన్ని గారిని పార్టీలోకి తీసుకోవడం ఇష్టపడలేదు. అదే హ్మ్. విధంగా చిన్ని గారికి కొన్ని బాధ్యతలు ఇవ్వడం కూడా తనకి ఇష్టం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మీ గౌరవం హ్మ్. మీకిచ్చేటువంటి స్థానం ఎప్పటికీ మారదు. మీది మీకే ఉంటది. తనకిచ్చే బాధ్యతలు వేరే ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు డైలమాలో పడాల్సిన అవసరం లేదు. అనుమానం అంతకంటే ఎక్కువ అవసరం లేదు. హ్మ్. అని బాబు గారు స్వయంగా ఆయనకి మాట ఇచ్చారు గూడా. హ్మ్. అయితే ఒకటండి, ఇప్పుడు ఒక వ్యక్తి సరిపోనప్పుడు ఇది ఒక పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటిది. రైట్ సార్. సముద్రంలోకి ఎన్నో రకాలైనటువంటి జలచరాలు వస్తూ ఉంటాయి. హ్మ్. అందులో వాళ్ళకి ఇంకొక సొరచాప అంటే సరిపోదని సొరచాప ఈ సముద్రంలో ఉండకూడదంటే కుదరదు. రైట్. సో, ఆ విధంగా తనకి నచ్చని ఒకవేళ తన తమ్ముడు నచ్చలేదు అనంటే తన పార్టీలో ఉండకూడదంటే కుదరదు గదండీ. పార్టీలో అందరూ ఉండాలి. హ్మ్. పార్టీకి అందరూ అవసరం. రైట్ సార్. కాబట్టి ఈ ధోరణిలో ఉండంగానే నాని గారు ఆయనంతట ఆయనే మనసు నొచ్చుకుంటూ, నేను చెప్పినప్పటికి కూడా నా తమ్ముడిని దూరం పెట్టలేదు కదా! అనేటువంటి హ్మ్. భావనతో ఆయన్నే తక్కువ చేసుకుంటూ, ఆయనకు ఆయనే దిగజారుతూ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రవర్తనలు చేశాడు. అందులో ముఖ్యమైనది ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పోయినప్పుడు, ఆయనతో కలిసినప్పుడు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చే విషయంలో అప్పుడు మంచి టాపిక్ వచ్చిందండి. చాలా రైట్. మీడియాలో గూడా ఫ్లవర్ రైట్ బొకే సార్. జయదేవ్ గారు పిలిచి ఇవ్వండన్నా అంటే చేత్తో తోసేసి నేను ఇవ్వనన్నట్టుగా తోసేసాడు అని అప్పుడు గూడా ప్రవర్తన జరిగింది. అవును సార్. వాస్తవంగా ఇలాంటి కొన్ని సంఘటనలేంటంటే కొంచెం మనసుని చివుక్కుమనిపిస్తాయి. బాధాకరమనిపిస్తాయి. అది బాబు గారికి గావచ్చు, లేదా పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా మాకు కూడా గావచ్చు. హ్మ్. నాని గారికి ఎంత గౌరవం ఇస్తుంటే ఎందుకు నాని గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? సో, రైట్. ఇప్పుడు కూడా విజయవాడ సెంట్రల్ ఆ సైడ్ నుంచి టికెట్ లేదనో, లేకపోతే హ్మ్. మీకు ఆ బాధ్యతలు తప్పించి చేసుంటే మీరు ఆలోచించాలి. మీరు హ్మ్. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి దండయాత్ర చేయాలి. కానీ రైట్. లేదు కదా! మీకు ఏ బాధ్యత తప్పించలేదు. మీకు టికెట్ లేదని చెప్పలేదు. ఏమీ లేకున్నా కూడా మీరు మీ అంతకు మీరే మీరు పార్టీకి దూరమవుతా, చంద్రబాబు నాయుడు గారుకి నేను దూరమవుతా, నా మాట వినలేదు. అయినా నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతా. ఆ ఫ్లైట్ యాదైనా సరే అని హ్మ్. నిర్మగర్భంగా మాట్లాడడం ఇలాంటివి మంచిది కాదు కదండీ! సో, హ్మ్. కాబట్టి పార్టీలో అయితే దూరం చేయాలని ఎవ్వరికీ ఏ కోశానా లేదండి. ఆయనే దూరమయ్యే ఆలోచన చేసుకుంటున్నాడు. అయినా కూడా పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు. పార్టీ పెద్దలు డెఫినిట్‌గా ఆయన్ని హోల్డ్ చేస్తారని అనుకుంటున్నాం. అక్కడికి కూడా ఆయన మించి వెళ్ళిపోయినప్పుడు ఎవరిని కూడా బలవంతంగా పగ్గాలేసి లాగలేం. కాబట్టి హ్మ్. ఆయన ఆలోచన ఆయన ధోరణికి ఆయన్నే వదలాల్సొస్తుంది. రైట్. అంటే ఇప్పుడేంటంటే తన ఉద్దేశ్యం ప్రకారం తన పార్టీకి దూరంగా ఉండడం అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళినట్టా సార్? ఎలా ఎలా అనుకోవాలి? అంటే ప్రస్తుతానికైతే పార్టీ నుంచి ఆయనేమి బయటికెళ్ళలేదండి. ఆ విధంగా హ్మ్. ఆయన ప్రకటించనో లేదు. పార్టీ హ్మ్. సభ్యత్వానికి రాజీనామా కూడా చేయలేదు. హ్మ్. పార్టీలోనే ఉన్నాడు. అయితే ఆయన ఆలోచన చేస్తున్నది ఏంటంటే, నా కార్యకర్తలతో, నా నాయకులతో నేను మంత్రాలు జరుపుకుంటా. వారి యొక్క హ్మ్. ఆలోచన, వారి యొక్క అభిప్రాయాల మేరకు నడుచుకుంటా అని హ్మ్. చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. సో, దీన్ని హ్మ్. బట్టే మేమేమనుకుంటున్నాం, పార్టీ నుంచి ఆయన బయటికెళ్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి హ్మ్. ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటికెళ్తే మాకక్కడ ఏదైనా నష్టం చేకూరుతుందా? లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో మాకు ఇబ్బంది చేకూరుతుందా అనేసనంటే, వాస్తవానికి అలాంటి పరిస్థితి లేదండి. హ్మ్. ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి పాలన తరువాత ప్రజల్లో హ్మ్. ఒకటొచ్చింది ఏంటంటే, ఎవరున్నా, ఎవరు లేకపోయినా హ్మ్. కావాల్సింది సైకిల్. రైట్. మేమెక్కాల్సింది సైకిల్. మాకు ఏ ఖర్చు లేకోకుండా మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చేది సైకిలే అని ప్రజలు హ్మ్. బాగా గట్టిగా నమ్మేస్తున్నారండి. కాబట్టి ఏ నాయకుడు ఒకవేళ ఉన్నా, లేకపోయినా మాకైతే ఆ నష్టం రాదు.
అయితే నాని గారు వెళ్ళకూడదని, మా పార్టీలో ఉండాలని, మా పార్టీలోనే సేవలు చేయాలని, ఆయనకు ఒక మంచి స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, ఇస్తారని కూడా మేము నాని గారికి చెప్పుకుంటున్నాం తప్ప, నాని గారు వెళ్ళాలని మాకు కూడా లేదండి. అంటే సార్ ఇప్పుడు ఇలాంటి పరిణామాల వల్ల పార్టీకేమన్నా అంటే నష్టం జరిగే అవకాశాలున్నాయా? అంటే వేరే పార్టీకి ఇది లబ్ధిగా అంటే వాళ్ళని ఛాన్స్‌గా తీసుకునే అవకాశం ఉందంటారా? లేదండి. అదే నేను చెప్పాను. ఇప్పుడు నాని గారు సైతం నేననుకుంటున్నానండి, ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే, హ్మ్. వైసీపీ పార్టీలో చేరతారని నేనైతే అనుకోవడంలే. ఎందుకనంటే ఆయనకు తెలుసు వైసీపీ పార్టీ ఎక్కడ మునిగిపోయేటువంటి నావా ఏ ఏ ఏ పద్ధతిలో మునిగిపోతామో తెలుసు. కాబట్టి చేరడు. హ్మ్. అయితే ఆయన ఆలోచన ఒకవేళ చేస్తే ఒకటి రాజకీయాలకు దూరంగా ఉంటాడేమో తెలీదు. లేదా ఒక సరైనటువంటి ఆయన వేదికను ఏదైనా ఉంటే చూసుకోవచ్చండి. అయితే హ్మ్. ఒకటండి, మాకైతే మా పార్టీకైతే నష్టం చేకూరదు. 100% ఇది నిజం. హ్మ్. ఎందుకనంటే ప్రజలు పూర్తిగా తెలుగుదేశమే కావాలి. తెలుగుదేశమే మాకు ఈ రాష్ట్రానికి దిశ, దశ, నిర్దేశం. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రతి ఒక్కటి తెలుగుదేశంతోనే అయితుంది అనేటువంటి నమ్మకం మళ్ళీ పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనతో. కాబట్టి మాకైతే ఏ నష్టం జరగదని మేము అనుకుంటున్నాం. అయితే నానిగారు పోవాలని అయితే మేము కోరుకోవట్లేదు. నానిగారు ఉండాలని గట్టిగా కోరుకుంటున్నాం. అంటే ఇది జస్ట్ ఒక ఈగో ఇష్యూస్ అనుకోవాలా సార్? అంటే పార్టీలో నేను పెద్ద కాబట్టి అంటే నాకు ఇన్ నేను ఇంతలో ఉన్నా ఫస్ట్ నుంచెల్లి ఉన్నా కూడా నాకు ఎలాంటివి సమకూర్చట్లేదు, ఎలాంటి పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈగోకెళ్ళడం వల్లనే ఇలాంటివి అంటే మనస్పర్ధలొస్తున్నాయి అనుకోవచ్చా మనం? అట్లేం లేదండి. ఇప్పుడు నాని గారికి బాధ్యతలు బాగా ఇచ్చారండి. ఆఖరికి వాళ్ళ అమ్మాయికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. నాని గారు హ్మ్. ఎంపీ టికెట్, నాని గారు ప్రెజెంట్ ఇప్పుడు అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అన్ని రైట్. విధాలుగా ఆయనకి ఏది లోటు చేయలేదు. అయితే హ్మ్. కేవలం వాళ్ళ యొక్క కుటుంబ మనస్పర్ధల కారణంగా, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా, కేవలం అతను ఉన్నాడు, నేను ఉండననే ధోరణిలో నాని గారు ఉన్నారు తప్పితే పక్కన రైట్. పెట్టేయాలి. అరే! ఇప్పుడు నువ్వు నా ముందు వచ్చావు. నాకేం అడ్డు కాదు నువ్వొస్తే. హ్మ్. నీకెక్కడో నీకు పార్టీ చేసుకున్నప్పుడు నాకు నష్టం. నా సీటో, లేకపోతే నా పదవో, నా గౌరవమో నాకున్నప్పుడు, నాకు నీతో పని లేదు అనేటువంటి పెద్ద మనసుతో నానిగారు ఆలోచించాలి గాని, ఆ విధంగా తమ్ముడున్నాడు, తమ్మునికి బాధ్యతలు ఇస్తున్నారు, తమ్మునికి పట్టం కట్టిస్తున్నారు కాబట్టి అతను ఉండకూడదు అనే ఆ ధోరణిలో నానిగారు వెళ్ళకూడదనేసి మేము కోరుకుంటున్నాం తప్ప, అయితే హ్మ్. నానిగారుకి ఏ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆయన గౌరవానికి భంగం వాటివ్వలేదు. అతన్ని తక్కువ చేయలేదు. అతనికి ఏ రోజు కూడా పదవి బాధ్యతల నుంచి తప్పించడాలు గాని, అవమానపరచడం గాని ఎప్పుడూ చేయలేదు. ఆయనకు హ్మ్. అపారమైనటువంటి గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్ దీని వల్ల అంటే ప్రజలలో ఏమైనా అంటే ప్రజలు మళ్ళీ మైండ్ సెట్ మారే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వైసీపీ నుంచి చాలా మంది అసంతృప్తులు బయటికొచ్చి వేరే పార్టీలలో జాయిన్ అంటే టీడీపీలో జాయిన్ అవుతున్నారు, జనసేనలో జాయిన్ అవుతున్నారు. అయితే ఈ క్రమంలో మళ్ళీ టీడీపీలో ఉన్న ప్రధానమైన వాళ్ళు ఇలా ఏమంటారు దూరంగా పార్టీకి దూరంగా ఉండడం ఇలాంటివి చేస్తుంటే మళ్ళీ ప్రజలలో ఏదైనా కొత్త ఆలోచన కలిగే అవకాశం ఉండొచ్చు కదా సార్. లేదండి. అబ్సల్యూట్‌లీ ఇది రాంగ్ అండి. హ్మ్. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు 'నాని' గారికి టికెట్ ఇవ్వను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అప్పుడు ప్రజలు ఆలోచిస్తుంటే అంటే తనకు సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు అన్యాయం చేశారు గదా! చంద్రబాబు నాయుడు గారు అని అనుకునే ధోరణి రావచ్చు. కానీ 'నాని' హ్మ్. గారికి అలాంటి పరిస్థితి అయితే రాదండి. ఖచ్చితంగా రైట్. ఆయనకున్న గౌరవం, ఆయనకున్న స్థానం టికెట్ ఉంటది. కాబట్టి కూడా అయినా కూడా ఆయనంతట ఆయనే ఎళ్ళిపోతున్నారు గాబట్టి, ప్రజలు గూడా ఏం ఆలోచిస్తారు? 'నాని' గారే స్వయంగా ఆయన స్వయం కృతాప్రదంతో బయటకొస్తున్నాడు. మరి హ్మ్. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మటుకు ఏం చేయగలుగుతారు? అనేటువంటి ధోరణి ఆలోచిస్తారు తప్ప, నానిగారు వచ్చేసారు గాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతో మంది తెలుగుదేశం పార్టీని వదిలి ఎళ్ళిపోతారేమో! లేదండి. హ్మ్. నాని గారు పోయినంత మాత్రాన నాని గారితో పాటు ఇంకా ఎంతో మంది పోయే పరిస్థితి అయితే లేదు అనేసి మేమైతే గట్టిగా నమ్ముతాం. కానీ రైట్ సార్. నాని గారైతే పోరని సో థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్‌లో కాల్‌లో వచ్చినందుకు థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్.